నా పేరు దయ, నాకు లేనిదే అది. వాసు, వాల్తేరు వాసు. ఫోన్ తీరా. హలో, చెప్పు. ఇచ్చిందా? ప్రూఫ్ క్వార్టర్ మంది ఇచ్చిందా? ఇంకా లేదు. ఇచ్చాక డైరెక్ట్ గా తీసుకొని గెస్ట్ హౌస్కి వచ్చేస్తా. ఏమైందన్నా? ఇవ్వలేదంట ఇంకా. సరే అండి, వైన్ షాప్ మూసేసే టైం అయింది, మేము వెళ్తాం. సరే అమ్మా. అది క్వార్టర్ మంది ఏదో ఇస్తా అన్నారు. ఇదిగోండి. ఏంటి మూర్తి చూస్తున్నావు? ఇప్పుడు జరిగేది ఏంటనా? ఈ క్వార్టర్ మంత్ తీసుకెళ్లి వాల్తేరు వాసు గెస్ట్ హౌస్ లో ఇచ్చొస్తా. ఇప్పుడు జరిగేది అదే. నువ్వు అర్జెంట్ గా స్టేషన్కి వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? స్టేషన్కి వెళ్ళు. నా వైన్ షాప్ తగలబెట్టలేదన్నా, బాంబు పెట్టి లేపేశారు. కనీసం ఒక్క ఫుల్ బాటిల్ కూడా మిగిల్చలేదన్నా. నీకు ఇచ్చిన క్వార్టర్ ఒక్కటే ఉందన్నా. చంపేయన్నా నా కొడుకుల్ని, చంపే. మీరేంటి ఇక్కడికి వచ్చారు? గెస్ట్ హౌస్కి వెళ్తా ఉన్నారు కదా. ఆ క్వార్టర్ వాల్తేరు వాసు గారికి ఇస్తున్నారు కదా. ఆ క్వార్టర్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సార్, ఆ వాల్తేరు వాసు గారు ఫోన్ చేస్తాడు, మీరు ఫోన్ ఎత్తట్లేదు. మీరు మారిపోయారు, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు మూర్తి, అదే లుచ్చాగాన్ని, అదే తాగుబోతు గాన్ని. మీరు మారకపోతే ఆ క్వార్టర్ ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు? మీరు నిజంగా మారిపోయారు సార్. ఇంకో మాట మాట్లాడితే కాల్చి పారేస్తాం మూర్తి గారు. మూర్తి గారా? ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్ మీకు? మీరు మారిపోయారు సార్. అదిగో ఆ వాల్తేరు వాసు మనుషులు వస్తున్నారు క్వార్టర్ కోసం. మీరు మారారు అని నేను, మారలేదని మీరు. మీరు మారారట్టయితే ఆ క్వార్టర్ ఇక్కడే ఉంటే ఆ మనుషులు బాడీలు బయటికి వెళ్ళిపోవాలా. మీరు మారలేదు అంటే ఆ క్వార్టర్ సహా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవాలా. అదిగో అక్కడ కూర్చొని చూస్తా, అక్కడ కూర్చొని చూస్తా సార్, అక్కడ కూర్చొని చూస్తా. ఓటర్ ఏదో ఉందంటే కదా, ఇవ్వండి. కోట్రా బాబు, అదిగో సార్ పక్కన ఉంది ఆయన, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఆపరేంటి మూర్తి గారు, కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. సార్, మీరు నిజంగా మారిపోయారు, మీరు నిజంగా మారిపోయారు సార్. అవును మూర్తి గారు,